హరి ఓం. పైసల మోసాల్లో కొనసాగిస్తున్నానండి. పుకార్లతో చీరల వ్యాపారం, వీరప్పన్ వ్యవహారాన్ని 1992లో ఢిల్లీలో రోడ్డు పక్కన కూర్చున్న యువకుడు కాగితం మీద వేసుకున్న మాదక ద్రవ్యాన్ని మరో కాగితపు గొట్టంతో పేల్చడాన్ని ప్రత్యక్షంగానే పరిశీలించాను. దాన్ని హంటింగ్ అంటారని అప్పటికే సినిమాలలో చూసి ఉన్నాను. ఇదంతా ఎంతో చక్కగా ప్రొజెక్ట్ చేసే మీడియా అలాంటి మాదక ద్రవ్య స్మగ్లింగ్ని, వినిమయాన్ని నిరోధించడానికి ప్రభుత్వం ఏం చేస్తుందో, ఏం చెయ్యాలో చెప్పేది కాదు. ప్రజలు ఆ దుష్ట పరిణామాలకి ఎలా స్పందించాలో చెప్పేది కాదు. పిల్లలు వాటి బారిన పడకుండా ఎలా రక్షించుకోవాలి అన్న దాని మీద అప్పుడప్పుడు మాత్రం నిపుణుల కౌన్సిలింగ్లు వేసేది. ఇంకా ఇప్పుడు ఆ విషయమై మీడియా దూకుడు కొంత తగ్గింది. అప్పట్లో ఇంకా గతంలో అయితే ఒక దశలో ఆనాటి పెద్దలు యుక్త వయసులో ఉన్న తమ పిల్లల్ని విద్యా సంస్థలకి ఢిల్లీ, ముంబై లాంటి చోట యూనివర్సిటీలకి పంపడానికి కూడా సందేహించారు. ఎంతో ఆశ్చర్యం గొలుపుతూ మీడియా ఈ విషయంలో పాజిటివ్ ముఖం పెట్టుకొని నెగటివ్ రోల్ పోషించింది. ఇప్పుడు అది మళ్ళీ రిపీట్ అవుతోంది. మీరు గమనించి చూసుకోవచ్చు. అచ్చంగా ఇప్పుడు నేరాలు, ఘోరాలు, క్రైమ్ రిపోర్ట్, క్రైమ్ స్టోరీ గట్రా శీర్షికలతో నా ఈ పోస్ట్ తర్వాత అవి కొంచెం తగ్గాయో లేదా నేను చూడడం తగ్గిందో, సమాజంలో జరిగిన నిజ జీవిత నేరాలని ఉద్రేకభరితంగా ప్రజెంట్ చేస్తుంది చూడండి. సరిగ్గా అదే స్ట్రాటజీ అప్పుడు ఉపయోగించింది. ఇక ఇదే స్ట్రాటజీ చందనం, కలప స్మగ్లర్ వీరప్పన్ విషయంలోనూ పాటించారు. విషయాంతరమే అయినా ఆ స్ట్రాటజీ ఇక్కడ ప్రస్తావనార్హమే. కలప దొంగ వీరప్పన్ క్రూరుడు, నీచుడు. ఇది నేను రాసేప్పటికే అతడు బ్రతికే ఉన్నాడండి. కాబట్టి రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్ కూడా సమస్య లేదు. ఇక ఎందరో అమాయకుల్ని, పోలీసుల్ని చంపాడు దేశద్రోహి, నేరగాడు. అలాంటి వాడి గురించి మీడియా ఎన్ని విశేషాలు వ్రాసేదో. అతడికి కోతి రక్తం అంటే ఇష్టమని, పచ్చి నెత్తురు తాగుతాడని, చిత్తం వచ్చినట్లు ప్రవర్తించే మూడీ ఫెలో అని, మొండివాడని, ఎవరికీ చిక్కని చాకచక్యం అతని సొంతమని, నిజానికి అడవి నుండి అతడు పంపే సరుకు బయట కొనే నాగరిక నేరగాడెవడో ఉండాలి కదా. వీరప్పన్ అడవిలో ఉండే రాక్షసుడైతే ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉన్న రాక్షసులు. అలాంటి రాక్షసులు ఎవరి సహాయ సహకారాలు లేకుండా వీరప్పన్ తన దొంగ వ్యాపారం ఎలా చేసేవాడు? సంపాదించిన సొమ్ముతో జీవితాన్ని ఎలా ఆనందించేవాడు? అడవిలో పచ్చినెత్తురు తాగేవాడికి అంత డబ్బు సంపాదించినా ఒకటే, సంపాదించకపోయినా ఒకటే కదా. స్టార్ హోటల్లో చైనీస్ దగ్గర నుండి అన్ని దేశాల వంటకాలు రుచి చూస్తూ జీవితాన్ని ఆనందించనప్పుడు ఊరికే ఎందుకు డబ్బు సంపాదిస్తాడు? అందున నేరాలు చేసి మరి. అలాంటప్పుడు బయట నుండి వ్యాపార, అధికార, రాజకీయ వర్గాల నుండి వీరప్పన్ లాంటి వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారాలు ఉండాలి. నిజానికి వీరప్పన్లే కాదు, చాలామంది అటువంటి అజ్ఞాత జీవితం గడిపే నేరగాళ్ళు, టెర్రరిస్టులు ప్రచ్ఛన్న నామాలతో, ప్రచ్ఛన్న వేషాలతో సీమాంతరాల్లో, పంచతారల అతిథి గృహాల్లో సత్కారంలో ఆనందిస్తారని తర్వాతి రోజుల్లో, అంటే 1992 తర్వాత వెల్లడి అయింది. అలాంటి నేరగాడే కత్తుల సమ్మయ్య అనేవాడు విమానం ఎక్కబోతూ బాంబు హెచ్చరికతో జరిగిన తోపులాటలో మరణించడంతో ఈ విషయం దృష్టాంతపూరితమైంది. చందానగర్ హోటల్ గదిలో బాంబు పేలి గాయపడ్డ మొద్దుసీను వ్యవహారంతో అలాంటివి మామూలైపోయాయి. ఇలాంటి నేపథ్యం వెనకనుంచుకొని కూడా మీడియా అడవి దొంగ వీరప్పన్ గురించి ఎంతో ఉద్వేగపూరితంగా వ్రాసేది. సదరు వీరప్పన్ని నక్కీరన్ పత్రిక గోపాలన్ తప్ప మరెవ్వరూ కలుసుకోలేకపోయేవాళ్ళు. అతడి ఉనికి తెలిసినా గోపాలన్ వీరప్పన్ పట్లే నిబద్ధతతో ఉండేవాడు తప్పితే ఆ నేరగాడి చిరునామా ప్రభుత్వానికి చెప్పేవాడు కాదు. చెబితే ఈసారి వీరప్పన్ తనకి కూడా ఇంటర్వ్యూ ఇవ్వడట. దాంతో అసలు ఏ సమాచారం తెలియకుండా పోయే ప్రమాదం ఉందట. ఎంత చక్కని పై కారణమో. చెబితే వాడిని చావగొట్టేవాళ్ళు, ఇంక సమాచారంతో పనే ఉంది. అది మీడియా బాహాటంగానే చూపించినటువంటి అవినీతి. ఇప్పటి రాధాకృష్ణులు వీళ్ళంతా నక్కీరన్, గోపాలన్లు డ్రామోజీకి దత్తపుత్రులు కదా. ఇక ఇలాంటి సొల్లు కారణాలు మీడియా చెబితే ఎంతో చక్కగా తన బాధ్యతలు చెబుతూ విస్మరించింది. హక్కుల్ని మాత్రం ఎలుగెత్తి అరిచి సాధించుకునేది. ఎటు వేదకాలంలో మునుల్ని గౌరవించినట్లు ప్రజలు మీడియాని గౌరవిస్తారు, నమ్ముతారు. స్వాతంత్ర సమర సమయంలో కూడాను మీడియా ఒక పవిత్ర బాధ్యతను ఎంతో బలంగా, నిజాయితీగా నెరవేర్చింది.
అందుకే ప్రజలు మీడియాని నిస్సందేహంగా నమ్మారు. ఇప్పుడైతే కళ్ళు తెరిచారులేండి. అందుకే నకిలీ కణిక వ్యవస్థ దాని ప్రధాన నిర్వాహకుడు మీడియా ముసుగు వేసుకున్నాడు. అంతర్జాతీయంగా BBC సహా వీళ్ళందరూ అలాంటి ముసుగు నేరగాళ్లే. ఇక వీరప్పన్ వ్యవహారాన్ని ఇంతటితో ఆపి తమ వ్యాపారం కోసం వ్యసనాలు పెంచే కుట్ర దగ్గరికి తిరిగి వస్తే నకిలీ కణిక వ్యవస్థ నెంబర్ 10 వర్గం అంటే ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలతో కూడినటువంటి పెత్తందారుల వ్యవస్థ, జగన్ భాషలో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఈ మాదక ద్రవ్య వ్యాపారం నిర్వహిస్తుంది. ఆఫ్ఘన్, పాకిస్తాన్లలోని పేద రైతులకి ఒకప్పుడు దాదాపు 100% పాపి పంటే. ప్రపంచవ్యాప్తంగా దాన్ని మార్కెట్ చేసి పెట్టిన మాఫియా నక్క స్పయింగ్ ఏజెన్సీకి అనుబంధ వ్యవస్థే. ఈ మాదక ద్రవ్య వ్యసనంతో మనిషి జీవితం ఎంత దుఃఖభాజనం అవుతుందో వాళ్ళకి అనవసరం. సమాజం ఎంత భ్రష్టమవుతుందో అంతకంటే అనవసరం. ఇందులో వ్యాపారం ఒక్కటే విషయం కాదు. తత్ఫలితంగా ప్రజలు వ్యసనపూరితులే కాదు, తమోగుణపూరితులు అవుతారు. అదే అసలు లక్ష్యం నకిలీ కణిక వ్యవస్థకి. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని తమోగుణంతో నిస్తేజపరిస్తే ప్రస్తుతం కింగ్ మేకర్స్గా ఉన్న నకిలీ కణిక అనువంశీయులు అంటే డ్రామోజీ, అతడు ఉండగానే సాధించుకోవాలనుకున్నాడు, ఇప్పుడు వారసులు కూడా సాధించుకోలేరు, భవిష్యత్తులో కింగులు కాగలరు అని అతడు కలాగన్నాడు. ప్రస్తుతానికి కింగ్గా ఉన్న కింగ్ మేకర్ గొప్ప. కింగ్ కన్నా కింగ్ మేకర్ గొప్ప. ఎందుకంటే కింగులు అంటే దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు గట్రా పదవులు తాత్కాలికమైనవి, తక్కువ కాల వ్యవధి కలవి. కాబట్టే పరిస్థితులన్నీ సమకూడాక తామే శాశ్వత కింగులైతే క్రీస్తు పూర్వం నుండి అలెగ్జాండర్ ది గ్రేట్ కలలు కని సార్థకం చేసుకోలేకపోయిన దాన్ని తాము సాక్షాత్కరింప చేసుకోగలరు. ఒక గొప్ప కోట, ప్రకృతి చక్క పుష్టిగా ఉన్న కోటలో తాము నివసిస్తే మిగిలిన సమాజం భీమరావు బాడాలయ్యి, బస్తీలయ్యి, కాలుష్య కాసారాలయ్యి ఆకలి కేకలు వేస్తే తమకు బానిసలు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి బ్రిటిష్ వాడు కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే ఆ కళను సాక్షాత్కరింప చేసుకున్నాడు, తాము దాన్ని శాశ్వతం చేసుకోగలరు అనుకున్నారు. ఇక్కడ గమ్మత్ ఏమిటంటే అలెగ్జాండరు అతడి తండ్రి ఫిలిప్కి ఉంపుడు గత్తె కొడుకు. నకిలీ కణిక అనువంశీయుల తొలితరం వ్యక్తి వేశ్యాపుత్రుడే. దాన్ని లోపలి మనిషిలో పివి నరసింహారావు గారు చాలా చమత్కారంగా చెప్పారు. దానికి చదివినా డ్రామోజీ కదా అర్థం కాలేదు. అందుకేనేమో నకిలీ కణికులకి అలెగ్జాండర్ పట్ల విపరీత ప్రచారం ఇచ్చేంత అమిత ప్రేమ. పరిశీలించి చూసుకోండి. సత్యం అనిపిస్తే 10 మందికి ప్రచారించండి. ఓపికతో వీడియోలు వీక్షించండి. ఎందుకంటే అది మన భవిష్యత్ తరం మీద కూడా కొనసాగకూడని కుట్ర. మనం బాధితులమే, ఎదుర్కొందాం యోధులమై. మన భవిష్యత్తు తరానికి మాత్రం కుట్రలు లేని ప్రేమపూరితమైన సమాజాన్ని అందిద్దాం. ఈశ్వరుడు మనల్ని అలా అనుగ్రహించుగాక. చూసినందుకు ధన్యవాదాలతో హరి ఓం.